విశ్వాస నీతి మనకి ఏం చెప్తుంది అంటే అందరూ పాపం చేశారు. ఎవ్వరూ మహిమలోకి వెళ్ళడానికి నో అర్హత లేదు. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే మాట వాడేవాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. ఈ 10వ వచనం నుంచి చూస్తే నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతు తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేస్తారు, వారి పెదవుల క్రింద సర్పవేశం ఉంది, శపిస్తారు, దూషిస్తారు, రక్తం చింది, ఇలాంటి దిక్కుమాలిన స్థితిలో మానవులు ఉన్నారు. కాబట్టి ఇక ఏ నోరు తెరవబడడానికి అవకాశం లేదు. ఎవరు కూడా ఏలెత్తి దేవుడు ఇలా ఎందుకు చేశాడు అనే ప్రశ్న లేకుండా అందరూ కూడా మహిమను పోగొట్టుకున్నారు. మహిమలోకి అర్హత లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి మహిమలోకి? ఆదాము పోగొట్టుకుందేంటి? దేవుడు కుమారుడు ఆదాము, కానీ అతను పోగొట్టుకుందేంటి? మహిమ. ఇప్పుడు ఆ మహిమ లేకుండా పాప స్థితిలో ఉండి ఇదిగో ఇలాంటి సర్ప నాలిక, ఇలాంటి పగ తీర్చుకునే స్వభావము, దేవుణ్ణి వెతకని మనసులో దేవునికి చోటియ్యని స్థితిలో ఎవరు మహిమలోకి వెళ్ళగలరు అనేది కూడా ప్రశ్నే. ఈ విషయాన్ని కూడా ఆలోచించాలని, లోకం దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్తున్న వాటన్నిటిని ధర్మశాస్త్రం లోని వారితో చెప్తుంది. ఇప్పుడు లోకం అంతా ఎక్కడ ఉంది? శిక్షకు పాత్రమైన స్థితిలో ఉంది లోకం ప్రజలు. ఇలాంటి వారికి ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళ మహిమలోకి తీసుకెళ్ళడానికి దేవుని కృప, యేసుక్రీస్తు రక్తం ద్వారా వచ్చిన ఈ విమోచన ఏమైంది? యేసుక్రీస్తు కృపా సత్యంగా పరలోకం నుంచి ఈ అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి ఇక కొంతమంది పరిస్థితులు, కొంతమంది విశ్వాసం ప్రశ్నిస్తే ఏముందిలేండి మనుషులు కదా, అలాగే ఎవడున్నాడు నీతిమంతుడు? అందరూ మహిమను అందరూ కూడా పాపం చేశారని బైబిలే చెప్తుంది కదా. చెప్తుంది, కానీ దానికి సమాధానం కూడా బైబిల్ ఇచ్చింది. నువ్వు మహిమను పొందడానికి స్థితినిచ్చింది. అది మనం పొందకపోతే మహిమలోకి వెళ్ళలేము. అయితే పాపంలో ఉన్నామని చూపించింది. కాబట్టి ఆ వచనం చూపించి మనం దూరంగా పారిపోవడం కాదు, కృపను సద్వినియోగం చేసుకోవాలని దేవుని మనసు అనమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యారు? అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు కృపాసత్యంగా వచ్చి విశ్వాస నియమంలో మహిమకు దారిని చూపించారు. విశ్వాస నియమములో మహిమను ఇవ్వడానికి వచ్చారు. ఇది విశ్వాసం ద్వారా కలిగేటటువంటి నీతి. ఇది విశ్వాసం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధనలో ప్రాముఖ్యమైన వచ్చినవేంటి? నీతిమంతుడి విశ్వాసం ద్వారా జీవించును. ఈ యొక్క రోమాపత్రికలో ప్రాముఖ్యమైన 1వ అధ్యాయం 17వ వచనంలో ఏంటి? నీతిమంతుడి విశ్వాసం ద్వారా జీవించును. ఒక రక్షణ పొంది నిత్య జీవానికి వెళ్ళేవాడు ఎలా వెళ్తాడు? విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి వెళ్తాడు. ఈ విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చేవాడు యేసుక్రీస్తు ద్వారా ఏం ధరించుకుంటున్నాడంటే జ్ఞానము, పరిశుద్ధత, నీతి, విమోచన. ఈ విమోచన అనుభవం లేనివాడు, దేవుని జ్ఞానాలను తెలుసుకోలేనివాడు, దేవుణ్ణి వెతకలేనివాడు మహిమను పొందలేడు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మహిమ ఇవ్వడానికి రెడీగా